ఏపీలో డ్వాక్రా మహిళలకు తీపి కబురు. ఒక్కొక్కరికి 2 లక్షలు ఇస్తారు. నెలకు 30,000 వరకు ఆదాయం. డ్వాక్రా మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీజీ లక్ష్మి కామన్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించింది. ఈ కేంద్రాల ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ప్రజలకు డిజిటల్ సేవలు అందిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఎంపికైన మహిళలకు శిక్షణ ఇచ్చి ఒక్కొక్కరికి 2 లక్షల రుణం అందజేస్తారు. ఈ పథకం ద్వారా నెలకు 30,000 నుంచి 40,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాలకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం ఒక కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. వారి కోసం డీజీ లక్ష్మి కామన్ సర్వీస్ సెంటర్లు (CSC). ఈ సెంటర్ల ద్వారా మహిళలకు పారిశ్రామికవేత్తలుగా జీవనం సాగించవచ్చు. ప్రజలకు డిజిటల్ సేవలు అందిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో CSCలను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ CSCలలో మీ సేవా కేంద్రాల్లో అందించే డిజిటల్ సేవలను మహిళలు అందిస్తారు. ఈ CSCలకు సంబంధించి ఎంపికైన డ్వాక్రా మహిళలకు మప్మా సిబ్బంది శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతి CSC కేంద్రంలో 3 ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. CSC కేంద్రాల ద్వారా డ్వాక్రా మహిళలకు నెలకి 30,000 నుంచి 40,000 వరకు ఆదాయం వస్తుందంటున్నారు. పట్టణాల్లోని పేద ప్రాంతాల్లో ఉండే SLFల ద్వారా డిగ్రీ చదివిన వారికి ఉద్యోగాలు వస్తాయి. ఒక్కో SLFలో 25 స్వయం సహాయక సంఘాలు ఉంటాయి. ఒక్కో సంఘంలో 250 మంది వరకు సభ్యులు ఉంటారు. ఈ మేరకు డీజీ లక్ష్మి సేవలకు ఎంపికైన వారికి 2 లక్షల రుణం కూడా ఇస్తారు. డీజీ లక్ష్మి పథకం పట్టణం మహిళల జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఈ CSCల ద్వారా 236 రకాల సేవల ప్రజలకు అందుబాటులో ఉంటాయి. నివాసమై డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. 6 నెలల ముందు నుంచి డ్వాక్రా గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉండాలి. వారి వయసు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ మేరకు ఈ అర్హతల్లో ఎంపికైన మహిళలకు 2 లక్షల రుణం అందజేస్తారు. ఈ డబ్బులతో కంప్యూటర్, ఇతర పరికరాలు కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు CSC నిర్వహణ కోసం ఒక కియోస్క్ ఏర్పాటు చేస్తారు. మిగిలిన డబ్బుతో CSC దగ్గరే ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ పథకం కోసం మప్మాకి గవర్నెన్స్తో ఒప్పందం చేసుకోండి. ఈ మేరకు డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.